నాయందు పరిపూర్ణ కృప కటాక్షముంచి నాకా పరశివ యోగమును తెలిపి నన్ను ధన్యునిగా చేయుము. బిడ్డ సిద్ధ, నేను చెప్పబోవున్నది అతి రహస్యమైనది, చక్కగా వినుము. శ్రీ గురు సేవను చేసి శాస్త్రమును విచారించిన వారికి సూక్ష్మ దృష్టి చేత నీ దేహమందే పరమాత్మ కనిపించును. ఆ క్రమమును చెప్పద వినుము. పంచవింశ తత్వముల చేతను, దశనాదుల చేతను, సప్త ధాతువుల చేతను కప్పబడి ఉన్న నీ దేహము లోపల నేడు కమలము గలవు. వీనిలో మొదటిది మూలాధారం. ఉదస్థానమునందు 4 రేకులు కలిగి పచ్చనైన వర్ణమును గలదై వాశేషాస అను 4 దళములతో కూడుకొని సకారంబు గలదై పృథ్వీ నిలయంబై 4 కోణంబులు కలిగి ఉండును. ఆచారలింగము ఇచ్ఛాశక్తితో నుండును. ఒక గడియ 40 గడియల కాలములో 600 పరామర్శ జపం జరుగును. ఈ చక్రమునకు వినాయకుడు ఆది దేవత. రెండవది స్వాదిష్టాను చక్రము. ఆధార చక్రమునకు 2 అంగళముల పైన 4 రేకులు గలదై 3 కోణములు కలిగి మకారములో గూడుకొని తెల్లని రంగులో జలస్థానంపై చాయను దళములు గలదై ఆ చక్రమున బ్రహ్మదేవునకు 16 గడియల 40 గడియల కాలములో 6000 పరమహంస జపం జరుగును. 3 మణిపూరక చక్రము. స్వాదిష్టాను చక్రము పైన నాభియందు మణికాంతి వలె శిఖారయుతమై డాడ్డా నా తాత్త దాద్దా నా పాపాయను 10 దళముల గలదయ్యుండును. దీనికి విష్ణువు అధిష్టాను దేవత. దీనికి 16 గడియల 40 గడియల కాలంలో 6000 పరమహంస జపం జరుగును. 4 అనాహత చక్రము. మణిపూరక చక్రము 10 అంగుళముల పైన హృదయ స్థానమందు సువర్ణ ఛాయతో వకారము గలదై కాక్క గాగ్గా ఇన్యా చాచా జాఝాయిని టాటాయను రేకులు గలదయ్యుండును. దీనికి రుద్రుడు అధిష్టాను దేవత. నాత ప్రకాశిని స్థానం. 16 గడియల 40 గడియల కాలంలో 6000 పరమహంస జపం జరుగును. 5 విశుద్ధ చక్రము. అనాథ చక్రమును 12 అంగుళముల పైన తెల్లని కాంతి గలదై ఆ ఈ ఉ ఊ రు లు లు ఏ ఓ ఔ అం హను 16 దళములు గలదై చేప వంటి ఆకృతి కలిగి యకారము గలదై కంఠస్థానమునందుండును. దీనికి జీవుడు అధిష్టాను దేవత. సరస్వతి స్థానం. 2 గడియల 46 గడియల కాలంలో 1000 పరమహంస జపం జరుగును. 6 ఆగ్నేయ చక్రము. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళముల పైన భూమధ్య స్థానమందు అహం ఛం అను 2 దళములు గలదై అగ్నివలేయుండును. దీనికి ఈశ్వరుడు అధిష్టాను దేవత. 2 గడియల 46 గడియల కాలంలో 1000 పరమహంస జపం జరుగును. 7వది సహస్రారము. విశుద్ధ చక్రముల పైన బ్రహ్మరంధ్రమందుండును. ఆ సహస్రమందు తేజోమయ రూపమైన సహస్రం దళముతో కూడుకొని ఓం అను ప్రణవవరకంబై దేదీప్యమానముగా బుద్ధికి నిలయంబై మాయచేత కప్పంబడి సమస్త జగత్తునకు కారణమయ్యున్నది. దీనికి అధిష్టాన దేవత ప్రణవస్థానం. విమల జ్ఞానముద్ర. 2 గడియల 46 గడియల కాలంలో 1000 పరమహంస జపం జరుగును. ఈ చెడు చక్రములు తెలుసుకున్న సాక్షి తానయ్యున్నది. బిడ్డ సిద్ధ, బావుగా జ్ఞాపకం ఉంచుకునుము. అనుష్ఠానమునకు వేల అయినది. లోనికి ఏగుదము రమ్ము. చిత్తము. హరరే హరరే, దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నా గాని ఈ బ్రహ్మయ్య చెప్పిన మాటలు వింటే పంచశక్తులు, పంచాగ్నులు మొదలైనవి 96 తత్వములేగాక వీరికన్నిటికీ ఆది దేవతలు ఉన్నారట. ఇది మంచి సమయం. నేనే ఈ తక్షణం బేగి మదియ భారీ గర్భంబు పోసి చూసేదగాక. ఆహా, ఇది మంచి సమయం. నా దేవతలను సూక్తగా ఇప్పుడు
హరి సర్వేశ్వర, ఏరి దేవుళ్ళేరి దేవతలెక్కడా? అయ్యో తండ్రి, అక్కడక్కడ త్రిమూర్తిని లాదుగల దేవుళ్ళ నుండి రని ధరించితిరి. దయా విహీనుండనై కఠిన హృదయుండనై జాలి అనే మాచలేక లేశ మాచలేక నిష్కారంగా నా భార్య నీ మాయా గురువుల మాయను నేనెందుకోనే వింటిని పో. నా యాలి కడుపు కోసుకుంటేనే అయ్యో నేనిప్పుడేమి చేయదును. అయ్యో దైవమా, బ్రహ్మంగారు మహనీయులని ఎంచి వారు చెప్పినవన్నీయు బూటకంబులని కావించి బంగారు వంటి నా భార్యను చేతులారా చంపుకుంటేనే అయ్యయ్యో ఎంత మోసపోతిని. ఈ మాయా గురువుల మాటలు నేను ఎందుకనో వింటిని పో. అన్యాయంగా నా మోహనాంగిని, నా ముద్దుల మోహనాంగిని అన్యాయంగా చంపుకుంటేనే పరమేశ్వర పరమ పావన భక్తవత్సల, పరుల కుంపలను పాడు చేయదలంచితి మేము గురువుల మూపున రైతులమని గుసగుసలాడుచుంటిరి. జాలి అనే మాట మాషలేక అన్యాయంగా నా భార్యను చంపుకుంటే ఈ మాయా గురువుల మాటలు నేను ఎందుకనో వింటిని పో. నాకు ఈ దుర్మార్గపు బుద్ధి ఎలా పుట్టే? పుట్టినతో చూస్తున్న నా భార్యను చంప ప్రయత్నించుటేలా? ప్రయత్నించుటూ ఊరుకొనక నా చేతులారా నా భార్యను చంపుకుంటేనే లోకన్న నాకంట కలిగిందైనా లోకమ్మున నాకన్న కడిగినిందుడైనందునా. అయ్యో సర్వేశ్వరా, ఇక నేనేమి చేయదును? చేసే కార్యం అంత చేసింది. ఇప్పుడు వారి వద్దకే పోయి వారేమి చేయుచున్నారో చూచెదగాక. బిడ్డ సిద్ధా, నేను బోధించిన చెడు చక్రములు బాగుగా తెలిసినవా? తెలియకున్నా అడుగుము చెప్పేదా. గురువర్య, మరొకసారి తెలుప వేడుచున్నా. సరే బిడ్డ వినుము. ఆధార చక్రము 4 దళములలో వినాయకుడుండును. ఇది సర్వై అబద్ధం. స్వాధిష్టాన చక్రమున 4 దళములలో బ్రహ్మదేవుడుండు. ఇది అంతకంటే ముందు అబద్ధం. మణిపూరక చక్రమున 10 దళముల మధ్య విష్ణుమూర్తులు వెలుగుచున్నాడు. ఇది అంతకంటే శుద్ధ శూన్యం. అనాథ చక్రమున 12 దళముల మధ్య రుద్రుడుండును. ఇది సర్వై అబద్ధం. విశుద్ధ చక్రమున 16 దళముల మధ్య జీవుడుండును. ఇది వట్టి బొల్లు మాట. ఆగ్నేయ చక్రమున 2 దళముల మధ్య స్వయం ప్రకాశుండైన పరమాత్మయుండును. ఇది అసలే వట్టి బొల్లు మాట. సహస్రార చక్రమున 1 కోటి బాణుల కన్న మిన్నయైన కాంతి కలిగిన శ్రీ గురుమూర్తి ఉండును. ఇది సర్వ అబద్ధం.
వినుచుంటి వాసిద్దా ఈ చెడు చక్రాధీశులైన దేవతలను చూసి నతి భక్తితే పూజించి తరించుము. స్వామి వీడెవడ్డోనే ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సల్పి, ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సల్పి, అనస దొంగ వేషవాణి వనుచు తెలియనైతి, ఎన్ని కొంపలార్చదవో ఇట్టి మాయ బోధ సల్పి. వేదాంతము సత్యమనుచు నీదు మాటలను నమ్మి, వేదాంతము సత్యమనుచు నీదు మాటలను నమ్మి, అన్యాయముగా నాదు లక్ష్మి చంపుకుంటి, ఎన్ని కొంపలార్చదవో ఇటి మాయబోధ సల్పి, అన్న దొంగ వేషవాణి వనుచు తెలియనైతి, ఎన్ని కొంపలార్చదవో ఇటి మాయబోధ సల్పి. ఏ బ్రహ్మయ్య, నాయన నేనేమి చెప్పిదిని నీవెట్లు నా మాటలు నమ్మి చెడిపోయితో చెప్పుము. నీవు కేవలం పరమశివ అవతారులని నిజమని నమ్మి నా భార్యను అన్యాయంగా చంపుకుంటుంది స్వామి. నిజమే స్వామి. మూడవది, ఇదిగో మణిపూరక చక్రము 10 దళముల మధ్య విష్ణుమూర్తి వెలుగుచున్నాడు చూడుడు. అవును స్వామి. 4, ఇదిగో అనాథ చక్రము, దీని యందు 12 దళముల మధ్య రుద్రుడు వెలుగుచున్నాడు చూడుడు. నిజమే స్వామి. 5వది, ఇదిగో విశుద్ధ చక్రము, దీని యందు 16 దళముల మధ్య జీవుడు వెలుగుచున్నాడు. అవును స్వామి. నిజమే స్వామి. 6వది, ఇదిగో నిధియే ఆగ్నేయ చక్రము, దీనిలో 2 దళముల మధ్య పరమాత్ముడు వెలుగుచున్నాడు. అవును స్వామి. 7వది, ఇదియే సహస్రార చక్రము, దీని యందు 1000 దళముల మధ్య కోటి సూర్యప్రకాశుండైన శ్రీగురుమూర్తి వెలుగుచున్నాడు. ఇవియే చెడు చక్ర దేవతలు. నిజమే స్వామి. స్వామి సద్గురు శేఖర, బిడ్డలారా, నా తనివిదీర నా మూర్తులను దర్శించి ధన్యులగుట చేతనే నా పావనమూర్తులను చూడగలిగితిరి. తండ్రి, మేమంటరాని వారము స్వామి. మహనీయ దర్శనం గావిస్త్రీ పవిత్రమైన నా చేతులారా చేసిన ఈ స్త్రీహత్య ఎట్ల బాయను తండ్రి? నాయనా, నీకేమీను నా స్త్రీహత్య బాధింపదు. నీ భార్యను పునర్జీవితగా చేసేదను. లెమ్ము, నీవేమి భయపడము. సరే స్వామి. స్వామి అంటరాని వారము స్వామి. మమ్ములను మా తప్పులను ఒప్పులుగా భావించు స్వామి. తల్లి, నీవు నీచజాతి యందు పుట్టినను మిగుల గుణశాలివి, మహాసాధ్విగా ఉటిచే నీవు తిరిగి పునర్జన్మకు రావుతుంది. అమ్మా, ఇంకా మేమెరుగుచున్నావు కక్కడా నీవు నాకు ప్రేయశిష్యుండవు. మేము పోయి వచ్చాము. మేమన్నారా అంటారా? అంటరాని వారము స్వామి. మీరు పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క. తిట్టిన నోరే నిన్ను పొగడుచున్నప్పుడు పదిలేను రావాల తిక్క. పంచముడని నిన్ను అందరూ నీకే దాసోహను కాలం దగ్గరలో ఉంది. అగ్రగాములై రాజాలేలే అదృష్టము పడుతోంది. తప్పదురా నా మాట, నే చూపింది కోటి మాట. పంచముడని నిన్ను చపరసిరని ఆదిలోన కుల మతాలు లేవు, వాడు వీడని భేదాలు లేవు. పంచభూతాలకే లేని
పక్షపాతం మనలో ఎందుకురా కక్క పంచబూటని నిన్ను కీచపరచిరని బాధపడకురా కక్క బోల్పలాలు ఇచ్చిరాలు వివేకచారి చూశావా, ఈయన ఒక విశ్వ బ్రాహ్మణుడట. పని చేయదాలక పొట్ట పూటి కొరకై ఒక దుదేకుల వాడిని వెంబడించుకొని బైరాగి వాళ్ళ గ్రామము తిరుగుతున్నాడు. ఇటువంటి వాడిని నమ్మబలకవచ్చునా? వివేకచారి వాస్తవమే, కానీ ఇతని అవమానించడం మాకు లాభం లేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం పరీక్షిద్దాం. ఏం పరీక్షరా? మిగిలిన మిమ్ముల మన్నింపగ శిక్షింతుము, అన్నము మిగిలిన మిమ్ముల మన్నింపగ శిక్షింతుము, పన్నుగ శ్రీ మాకులూరి పరమేశ్వరేశ. పుట్టడు బియ్యం అన్ని అన్నం పోసినాము, ఒక మెతుకు మితుకులకుండగా పోసింది. సరే అటులనే బిడ్డ, ఈ అన్నపు రాశిని భుజించుము. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే జయ శ్రీమతి బ్రహ్మేంద్ర స్వాముల వారికి. అయ్యా ఇంతకాలం నుండి అడవికి రాజుగాను ఉంటుంది, కానీ నేను ఎవరికి చిక్కినాను కాను. మీ బెస్తంతో నా శిరముపై కొట్టినంత మాత్రమే నా శక్తి అంతా తగ్గిపోయి నేను ఎందుకు పనికిరాని తగ్గి. సరే, ఇక నేనేం చేయాలి? నీవి చెట్టుపై నుండి ఈ మార్గంలో వచ్చు బాటసారులను ఘోర కష్టంలో పెట్టి వదచేయుట ఈ మార్గమున వచ్చుట మానిది. ఇప్పటి నుండి పసిబిడ్డ ఒంటరిగా వచ్చినను ఎవరి జోలికి పోనని నా పాదములు బట్టి ప్రమాణం చేయి. అయ్యా, నేను ఇంతవరకు కానీ నేను ఎవరికి చిక్కిన పద్యం ఇంతకాలం నుండి అడవికి రా. అయ్యా, నేను ఒంటరిని ఈ ఏడను రీతిగా నుండి చేనన్న బ్రోగుమయ్య స్వామి. కాకి శోకము చేసి ప్రజలు కాయ కసరులు నమిలి చత్తురు చెప్పలేదంటనకపోయేరు. వేసి ప్రాణమిడచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు. రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు. ఆకాశము ఎర్రనౌను ఆరు మతములొక్కటౌను. ఆకాశము ఎర్రనౌను ఆరు మతములొక్కటౌను. లోకమందున జనులు అందరూ నీరు నిప్పున మునిగిపోదురు చెప్పలేదంటనకపోయేరు. అగలు విడచి పొగలు దాటేరు. ఇదిగాక పట్ట పగ
పగలు చుక్కలు చూచి బ్రహ్మచేరు ఇది పాక పట్ట పగలు చూసి భ్రమతి పోయేరు. బొగులు బొగులు ధ్వనులు మింటను పుట్టి ఏగిన పిమ్మటాను బొగులు బొగులు వరుల పిమ్మడు పుట్టి ఏడు పిమ్మటాను. దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు చెప్పలేదంట పోయేరు. నరులార గురుని చేరి మొక్కిన బ్రతకని చేరు. పాతకులు మంట గలిచేరు పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు. పుణ్యాత్ములైన సాధువులు సంతతించేరు. భూమి మీదను మిట్టి పింతల భూమి మీదను దూముదామము పుట్టు ఎరిగిన పిమ్మటాను రామ రామాయణ నివారలు రాలిపోదురు తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరు మొక్కిద బ్రతకనేర్చేరు. ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూసిన యముని పురికే నడవమందూరు ఎందెందు చూసిన యముని పులికే నరవమందు. భూతలంబున నిట్టి వింతలు బుట్టి ఎనగిన పిమ్మటాను నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజము నిలకడ మీద తెలియను చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరి మొక్కిన బ్రతకనేర్చేరు. ముందు వెనుక గానకున్నారు మూర్ఖులై భూమిలో ముందు గతియో నెరగకున్నారు మూర్ఖలై భూమిలో ముందు గతిని ఎరుగకున్నారు. కండకోవతో పిన్న పెద్దలు కన్నుగానక గర్వములచే కండకోవతో పిన్న పెద్దలు మందమేలములాడు వారిని బంధు బంధుగా గోతురక్కడ చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరి మొక్కిన బ్రతకనేర్చేరు. కీడు అయినా కూడదందూరు ఒడగూడినప్పుడు ఏడ చూసిన వాడు కొందూరు ఎడగూడినప్పుడు ఏడ చూసిన వాడు కొందూరు. వేడుకతో శ్రీపోతులూరి వీరభోగవ సంతరాయు ఏడు జీవుల ఏక చక్రము ఏలును బ్రహ్మాండమంతట చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనేర్చేరు. నరులార గురుని నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనేర్చేరు. నరులార గురుని చేరి మొక్కిన బ్రతకనేర్చేరు. నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనేర్చేరు. నరులార గురుని చేరి మొక్కిన బ్రతకనేర్చేరు. నరులార గురుని చేరి మొక్కితే బ్రతకనేర్చేరు. నరులార గురుని చేరి మొక్కిన బ్రతకనేర్చేరు. నరులార గురుని పరిత్రాణాయ సాధూనాం ఇంకొకటి కొబ్బరికాయ. వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి స్వాముల వారికి అదటిది
విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. జై విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. పాడదని నామమే నా స్వామి పాడదని నామమే హృదయములోనే పదిలముగానే హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా ఆహా పాడదని నామమే హృదయములోనే పదిలముగానే హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా ఆహా పాడదని నామమే మమతలతోనే మాలికలల్లి మమతలతోనే మాలికలల్లి పదములు పూజింతులేరా ఆహా పాడదని నామమే వీర బ్రహ్మము మాట నవ రక్తములుండిన మూట వీర బ్రహ్మము మాట నవ రక్తములుండిన మూట పామరాత్మములు బాబే బాట కామితాత్మములు గలవా చోట వీర బ్రహ్మము మాట నవ రత్నములుండిన మూట భవరోగములకు మందు శ్రీ హరి భక్తులకి విందు భవరోగములకు మందు శ్రీ హరి భక్తులకి విందు ఔరాదీని మహాత్మనుడకు కరివరులైనను కనుగొనలేరట వీర బ్రహ్మము మాట నవరత్నములు మూట భక్తవరులకిది పంట బహు పాపాత్ముల మెళగంట భక్తవరులకిది పంట బహు పాపాత్ముల మెళగంట ముక్తి మార్గముల మొలచేదంట భక్తి ముక్తులకు మూలమిదంట వీర బ్రహ్మము కోటి వేల హరి మాట మది కోరిక తీర మరి మీట కోటి వేల హరి మాట మది కోరిక తీర మరి మీట వాదముగాది వారి భక్త జన కూటము కూడుకు పాటలు పాడుచు వీర బ్రహ్మము మాట చరణి పుణ్యముల కోట శ్రీ కందిమల్లయ ప్రాట చరణి పుణ్యముల కోట శ్రీ కందిమల్లయ ప్రాట అడుగడుగుకు శ్రీ హరి హరి అనుచును నుడివెడి వారలు
జల్లె సిద్ధ అది కప్పుకోపోయాను దూదేకుల సిద్ధయ్యను శ్రీ సద్గురు వీరబ్రహ్మం గారి పూజ ద్రవ్యములకై బనగానిపల్లికి పోవుచున్నాడను. అయ్యో బిడ్డ సిద్ధ పోపమ్మురా నీవు పొందుగ వెనుకకు తిరగి పోపమ్మురా ఆ పల్లె ఇచటికెంతయో దవ్వునయున్నది ఆ పల్లె ఇచటికెంత రేపైన దేరవురాయి పువ్వులెందుకురా పోపమ్మురా నీవు బిడ్డా సిద్ధ స్వామి, మీ బ్రాహ్మణ స్వాముల వారు యోగ ఏమంటివి? సమాధి చేరినారు. ఈ పువ్వులెందుకు ఇవెందుకు? అదే లైటుల బలుకుచుంటిరి స్వాముల వారు యోగ స్వాముల వారు యోగ సమాధి చెందినారు. స్వాముల వారు యోగ స్వామి స్వామి మచటికేగినారమేను బాలక పోపమ్మురా నీవు పొందుగ వెనుక కుదిరగి బిడ్డ సిద్ధ ఏమంటిరి ఎరగిల్చుడి స్వామి ఏమంటిరి ఎరగిల్చుడి స్వామి ఏమంటిరి స్వామి సమాధి దమంబుకేగిన స్వామి సమాధి దమంబుకేగిన నా మార్గము రద్దు చేయల్ ఈ మాదిరి మీరిటు వచ్చి ఉన్నారు ఏమంటిరి స్వామి నా ప్రయాణముకు అంతరాయము కల్పింప ఇటుల పలుకుచుంటిరి చాలు చాలు బాలక నేను వృద్ధుడనై నేను పరిహాసమాడుచుండిన నిక్కముగా మీ స్వాముల వారు యోగ సమాధి చేరినారు. మేమచ్చటికి ఏగినాము భోజన తాంబూలాలు అందినాము. ఏ లీలనా ఏను ఇలా ఏ లీలనా ఏను ఇలా ఏ లీలనా ఉలకు నన్ను పంపి ఈ లోపలన ఇట్టు ఎలీలనా స్వామి నన్ను పూలకని పంపించి ఇంతలోనే నా స్వామి సమాధి చేరుదో లేదు లేదు నా స్వామి నేను లేనిదే సమాధి సమయం ప్రవేశింపడు బిడ్డ నిక్కముగా మేము భోజన తాంబూలాలు అందినాము. మేము అచ్చటికి ఏగినారం. ఏడబాటన్నది ఎన్నడు కానీ సైపలేను నేను ఇది నమ్ము మా నిజము స్వామి ఇది నమ్ము మా నిజము స్వామి నిన్న కథలెల్లా వెదలుగా చేసి నిన్న కథలెల్లా వెదలుగా చేసి హడవి పాల్చేతువా బ్రతుకు వితల పాల్చేతువా
లేనిదే బ్రహ్మము లేడు, బ్రహ్మము లేనిదే సిద్ధుడు లేడు, సిద్ధుడు లేనిదే బ్రహ్మము లేడు, బ్రహ్మము లేనిదే సిద్ధుడు నేడు. అని పలికినని పలుకులు నేటికి, అని పలికినని పలుకులు నేటికి కలలై మిగిలినే హలలై నేటికి, కలలై మిగిలినే హలలై నేటికి. ఎడబాటన్నది ఎన్నడు కానీ సైపలేను నేను, ఇది నమ్ము మా నిజము స్వామి, ఇది నమ్ము మా నిజము స్వామి. హా గురుదేవా, అయ్యో గురుదేవా, నా తల్లిదండ్రులను వదిలి, నా తల్లిదండ్రులను వదిలి నీవే తల్లిదండ్రివని పల్లి తండ్రులను పిలిచి నా తల్లిదండ్రులను వదిలి నీవే తల్లిదండ్రివని 12 సంవత్సరములు ఈ పంచగాసిన ఈ పరమ పాతకునకు నీ సుందర పాదార విందములను చూసు ప్రాప్తము లేదాయగా, నిరంతరము నీ కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమ చే సిద్ధాయ నీ ప్రేమలను నీ మృదు మధుర వాక్కులచే కలవరింటివి. అయ్యో గురుదేవా, ఎంత పని